విష్ణువు నారసింహ అవతారం ఎందుకు ఎత్తాడో మీకు తెలుసా? బ్రహ్మవరం పొంది తనని దేవుడుగా పూజించమంటూ దేశమంతా ఆజ్ఞాపించాడు. కానీ ఒక చిన్నారి మాత్రం ఓం నమో నారాయణాయ అంటూ తపస్సులో మునిగిపోయాడు. అతడే ప్రహ్లాదుడు. తండ్రే హిరణ్యకశపుడు. కానీ విశ్వాసం మాత్రం విష్ణు మీదే. హిరణ్యకశపుడు కోపంతో పొలికి ప్రహ్లాదుని బలంగా ప్రశ్నించాడు. నీలో ఉన్న శక్తి ఎవరిది? నన్ను దాటి నీకు ధైర్యం ఇచ్చేది ఎవరు? నారాయణుడు అన్ని చోట్ల ఉన్నాడు తండ్రి, మీలో కూడా ఆయన ఉన్నారు. ఆ మాటలు వినగానే హిరణ్యకశపుడు ఉగ్రరూపం ధరించాడు. తన కొడుకునే మళ్ళీ చంపే ప్రయత్నం చేశాడు. అతడిని కొండ మీద నుంచి నెరిగించాడు, విషమిచ్చాడు, అగ్నిలో వేశాడు. కానీ ప్రతిసారి ఒక అజ్ఞాత శక్తి విష్ణు మహిమ అతడిని కాపాడింది. అప్పుడు హిరణ్యకశపుడు ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు ప్రశాంతంగా ఇక్కడున్నాడు. ఈ స్తంభంలోనూ ఆయన ఉన్నారు. హిరణ్యకశపుడు ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. వెంటనే గగనాన్ని చీల్చి ధ్వని భూమిని కంపించే గర్జన. అర్ధ మనిషి అర్ధ సింహ రూపం, ఉగ్రతకు ప్రతిరూపం నారసింహుడు. మానవుడు కాదు, దేవుడు కాదు, పశువు కాదు, రాక్షసుడు కాదు. షరతులో కూడిన వరాన్ని సమాధానంగా విష్ణువు ఇలా ఉద్భవించాలం. సమయం రోజు గడవలేదు, రాత్రి రాలేదు. అది సంధ్యాకాలం. నరసింహుడు హిరణ్యకశపును నోటి వద్దకి లాగి తెచ్చాడు. అతడిని నీలి దశలోనైనా గడిపిన తలపు అంచున కూర్చోబెట్టాడు. భూమి మీద కాదు, ఆకాశంలో కాదు. ఆయుధం కాకుండా తన ఉగ్రమైన బొంగులతో ఛిద్రముకు చేశాడు. తర్వాత ఆ ఉగ్రరూపం ముందుకు వచ్చిన ప్రహ్లాదుడు నమస్కారంతో నరసింహుడు శాంతమయ్యాడు. బాలుడి శక్తి ముందు భయంకరమైన దేవుడే మెత్తబడిపోయాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడో ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన భక్తి ఉన్న చోట, నిజం ఉన్న చోట, న్యాయం ఉన్న చోట తప్పక ఉంటారు. మీరు విష్ణు భక్తుడు అయితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి.